రైతాంగ సోదరులతో పాటు ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వర్గాల వారికి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తున్నటువంటి ప్రతి పన్ను కట్టేటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ రెండు కళ్ళలా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని గ్యారంటీలు కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, రాష్ట్ర వనరుల్ని సంపదని రాష్ట్ర ప్రజలకే పంచుదాం. అలా పంచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం. అట్లాగే వ్యవసాయ రంగాన్ని వారి వృత్తిగా తీసుకొని ఈ ఆర్థిక పరిస్థితికి ప్రజల యొక్క జీవన వృత్తికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. అయితే రైతు భరోసా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ బడ్జెట్ కాదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని, అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ ప్రవేశపెట్టే ముందే మనం ఆనాడు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి విధి విధానాలు రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో నేను మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా ఉండి విధి విధానాల రూపకల్పన చేయాలని అన్నప్పుడు మేము మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణా వస్తున్న డబ్బు కాబట్టి